ఇప్పుడు తల్లిదండ్రి చూసి పెళ్లి చేసిన రోజులు గూడా భయపడాల్సొచ్చిన రోజులు. ఎందుకంటే, హనీమూన్‌కని వెళ్ళిన దంపతులిద్దరూ ఎవరైతే భర్త ఉన్నాడో, ఆ భర్త హత్యకు గురవ్వడం జరిగింది. అంటే పెళ్లి చేసుకోకముందు అమ్మాయిలు, అబ్బాయిలు ఈ మధ్యలో లవ్ అని, లివింగ్ రిలేషన్‌షిప్ అని చాలా జరుగుతున్నాయి. కానీ పెళ్లి చేసుకొని హనీమూను అంతా వెళ్దాము, హనీమూన్‌కి హాయిగా జాలీగా ఎంజాయ్ చేసొద్దామన్న సందర్భంలో హనీమూన్‌కి వెళ్తే గూడా భార్య ప్రియుడితో సంబంధించి ఇంకొక ఇద్దరితో కలిపి ముగ్గురితోటి భర్తను హనీమూన్‌లోనే చంపేసింది. ఎంత దారుణం అంటే కొత్త పెళ్ళై హనీమూన్‌కు వెళ్ళిన జంట హత్యకు గురైంది. హత్యకు గురైంది ఇద్దరు కాదు, జంట మొత్తం కాదు. భర్త ఒక్కడే. భార్య మాజీ ప్రియుడితో పన్నాగం పండి, ప్రియుడితో పాటు ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చి హనీమూన్‌లో ఎత్తైన లోయలో, హిమాచల్ ప్రదేశ్ ఎత్తైన లోయలో కొండ దించి తోసేయడం అంటే డైరెక్ట్ దెంతులో కొట్టంగానే తోసేసి కింద పడిపోయిందంట. ఆ పోలీసు వాళ్ళ కథనాల ప్రకారం మనం చెప్తున్న విషయం ఇది. అంటే ఈ రోజుల్లో అరేంజ్‌మెంట్ చేసుకున్నా కంపల్సరీ జీవితాంతం కలిసి ఉంటారనట్లేదు. లవ్ మ్యారేజ్ చేసుకున్నా కలిసి ఉంటారనట్లేదు. అంటే యువత ఎక్కడ పోతుంది? అసలు ఏం ఆలోచిస్తున్నారు? ఒక మనిషి ప్రాణం తీయడం అంటే ఎంత ఈజీగా తీస్తున్నారు చూడండి. అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి? ఈ 2 కుటుంబాలను ఎందుకు కలుపుకోవాలి? కలుపుకున్న తర్వాత ఈ దారుణానికి ఎందుకు పాల్పడాలి? అంటే చూడండి, ఒక మనిషి విలువ తెలవకుండా ముందు పెళ్లి చేసుకున్నది అమ్మాయి. ముందు పెళ్లి చేసుకుంది సోనం అనే అమ్మాయి. పెళ్లి చేసుకుని తర్వాత రాజు అనే అబ్బాయితోటి హనీమూన్ మంచి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ అయిపోయిన తర్వాత హనీమూన్‌కి వెళ్ళి అక్కడ లోయలో పైనకెళ్ళిన తర్వాత ఒక గైడ్ ఉన్నాడు. ఆ గైడ్‌ని తీసుకొని వెళ్ళిన తర్వాత 3000 మెట్లు అంటే 3000 అడుగులు పైనకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత గైడ్‌ని పంపించేసి వీళ్ళు వెనక నుంచి స్నేహితులు రావడం జరిగితే గైడ్‌ని రిటర్న్ పంపించేస్తే ఆ గైడు రిటర్న్ వచ్చేసిండు. మళ్ళీ వీళ్ళు స్నేహితులు పైనకి వచ్చి అమ్మాయి వాళ్ళ మాజీ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ స్నేహితులు పైకి రావడం, వీళ్ళందరూ కలిసి రావడం చూసిర్రు. ఒక వెపన్‌ను బయట ఒక షాప్‌లో కొనుక్కొని డాబా దగ్గర వీళ్ళు ఆగి తిని వెళ్ళేసి వస్తుండగా ముందు అమ్మాయి నడుస్తుంది. మధ్యలో హస్బెండ్ నడుస్తున్నాడు. వెనకాల మాజీ బాయ్ ఫ్రెండ్ వీళ్ళు అత్తయ్య వాళ్ళు నడుస్తున్నారు. దాని తర్వాత వెనక నుంచి కొడితే లోయలో పడిపోయిండు. తలకు 2 గట్టి గాయాలయినాయి అని చెప్పేసి పోలీస్ కథనాల ప్రకారం మనకు చూపిస్తుంది. అయినాక కూడా 10 రోజుల వరకు ఎవ్వరికీ తెలియదు. 10 రోజుల వరకు ఎవరు తెలియదు. అమ్మాయి వెళ్ళి లొంగిపోయి పోలీసులు లొంగిపోయిన తర్వాతనే తెలుస్తుంది. అంటే అమ్మాయి రిలైజ్ అయ్యేంత వరకు ముందు ఒక ప్రాణం తీసేటప్పుడు మనుషులకి ఇంతనని ఆలోచన లేదు చూడండి. ప్రాణం విలువ తెలియదు. తెలుసుకున్న తర్వాత పోలీసులకెళ్ళి లొంగిపోయింది. ఇప్పుడు లొంగిపోయిన తర్వాత ఎట్లాగో శిక్ష కన్ఫర్మ్‌గా హత్య చేశారు కాబట్టి ఏదైతే లా ఉందో ఆ లా ప్రకారం శిక్షలు పడతాయి. 7 సంవత్సరాల, 15 సంవత్సరాల కారాగార శిక్ష సంథింగ్ పడతది. హత్య చేసిన కొద్ది రోజులు బయటకొస్తారు. రకరకాలుగా సెక్షన్స్ ఉన్నాయి. వాటి మీద పడతది. కానీ అమ్మాయిలు గూడా ఆలోచించాలి. ఈ మధ్యల పెళ్లి చేసుకోవాలంటే ఒకప్పుడు అమ్మాయిలు భయపడేది. ఈరోజు అబ్బాయిలు భయపడుతున్నారు పెళ్లి చేసుకోవాలంటే. అమ్మో! పెళ్లి అవ్వద్దు. అమ్మాయిలు రెడీగా ఉన్నా సరే అబ్బాయిలు చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. సమాజం ఎక్కడ పోతుందో ఆలోచించండి. సమానత్వం ఉంది. కానీ సమానత్వము నెత్తికెక్కేంత వరకు సమానత్వం ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనేది చూసుకోవాలి. కానీ ఇలాంటి ఘటన జరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఘటనలు జరగడం మన దేశంలో జరగడం ఇది కొత్తేం కాదు. కానీ హనీమూన్‌కి వెళ్ళిన జంట ఇలా జరగడం అనేది ఇది ఈ సంవత్సరంలో మొట్టమొదటిసారి. ఇంతకుముందు ప్రీవియస్ కూడా జరిగినాయి ఇలాంటియి. కానీ 10 రోజుల తర్వాత ఎవరు తెలవది. పోలీసు వాళ్ళ దర్యాప్తులో కొత్త కోణాలు బయటకొస్తున్నాయి చూడండి. ఎంత విచిత్రంగా ఉంది. ఎందుకంటే దీని మీద గవర్నమెంట్ కూడా స్పెషల్ దృష్టి సారించి దాంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ కేసును ఒక్కొక్కటి పూర్వ డీటెయిల్స్ మొత్తం తీసుకొచ్చి బయటకు పెట్టింది. మీడియా ముందు నిన్న ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్ జరిగిన తర్వాత ఆ డీసీపీ మాట్లాడిన వివరాలను చూసుకుంటే నేను చెప్పిన కథనం ప్రకారమే వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ చెప్పిందే మనం చెప్పాము.